హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మా వారు ఈరోజు చేపలు తీసుకొచ్చారు. శుభ్రంగా క్లీన్ చేశాను. ఇప్పుడైతే ఈ చేపల్ని గ్రేవీగా, పులుసుగా కాకుండా కొంచెం గ్రేవీగా చేస్తున్నాను. టేస్ట్ చాలా బాగుంటుంది. ఎలా చేస్తానో చూసేయండి. ఫస్ట్ అయితే శుభ్రంగా కడిగిన చేప ముక్కల్లో కొంచెం పసుపు, తగినంత కారం, తగినంత ఉప్పు, ఆయిల్ పోసి ముక్కలకి బాగా పట్టించి మూత పెట్టేసి పక్కన పెట్టేయాలి. ఇప్పుడు స్టవ్ మీద ఒక కళాయి పెట్టేసి అందులో కొంచెం మెంతులు, చెక్క, లవంగం, ధనియాలు, జీలకర్ర ఇవన్నీ కొంచెం ఫ్రై చేసుకొని స్టవ్ ఆఫ్ చేసి అందులోనే కొంచెం గసగసాలు కూడా వేసి ఒకసారి కలుపుకొని చల్లారనిచ్చేసి మిక్సీ పట్టుకోవాలి. చేపల కూర కొంచెం గ్రేవీగా కావాలి కదా, అందుకని పెద్ద ఉల్లిపాయలు, టమాటాలు ఇవి రెండు పేస్ట్ లాగా చేశాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను. పచ్చిమిర్చి అయితే స్ట్రైట్ గా కట్ చేసి పక్కన పెట్టేశాను. చింతపండు కూడా వాటర్ లో వేసి నానబెట్టేశాను. ఇప్పుడు ఒక కళాయి తీసుకొని ఆయిల్ పోసి ఆయిల్ ఎక్కిన తర్వాత పచ్చిమిర్చి ముక్కలు, ఆనియన్ పేస్ట్, పసుపు, ఉప్పు, కరివేపాకు ఇవన్నీ కొంచెం వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేగిన తర్వాత టమాటా పేస్ట్ కూడా వేగిన తర్వాత ఆయిల్ పైకి తేలుతుంది. అప్పుడు మిక్సీ పట్టుకున్న పొడి మసాలా కూడా వేసి ఒకసారి కలుపుకొని చేప ముక్కలు కూడా వేసి ఒకసారి కలుపుకొని చింతపండు పులుసు పోసుకోవాలి. టమాటా పేస్ట్ వేసాం కదా, పులుపు అయితే కొంచెం చూసుకొని చింతపండు పులుసు పోసుకోవాలి. ఎక్కువ వాటర్ పోయకుండా చింతపండు నానబెట్టిన వాటరే పోసి ఒకసారి కలిపేసి మూత పెట్టేసి బాగా ఉడకనిచ్చాను. గ్రేవీ అంతా దగ్గర పడిన తర్వాత లాస్ట్ కి కొంచెం కొత్తిమీర వేసుకొని ఒక 2 నిమిషాలు ఉడకనిచ్చి స్టవ్ ఆఫ్ చేసుకుంటే మనకు చేపల గ్రేవీ కర్రీ అయితే రెడీ అయిపోతుంది. నేను మా ఇంట్లో ఎప్పుడు చేపల కూర చేసినా తలకాయ అయితే నేనే తింటాను, ఇంకెవరు తినరు ఇంట్లో. గ్రేవీ చూసారా ఎంత బాగుందో? చూస్తానికే కాదు, తినడానికి కూడా చాలా బాగుంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. కొంతమంది చేపల కూర చేసినప్పుడు చల్లారిన తర్వాత తింటారు, అలా ఇష్టపడతా ఉంటారు. కానీ నాకు అప్పటికప్పుడు వేడివేడిగా తింటేనే ఇష్టం. మీరైతే ఎలా తింటారు? కామెంట్ చేయండి. వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి.